అందరికీ ముందుగా నమస్కారం అండి. మన జేఈవిజన్ ఛానల్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశంలో అలానే ప్రపంచం సైడు సరదాగా లుక్కేద్దామా? ముందుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ, రామ్‌జీ అదే కరువు పని అంటారు కదండీ! 100 రోజుల నుంచి 125 రోజులు పెంచబడింది. రోజువారీ కూలీ కూడా రూ. 312గా పరిగణించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి స్థలంగా ముఖ్యమంత్రి బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ప్రారంభించారు. యాహ్! ముందు దీని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది మనం పేరుకే కరువు పని. గవర్నమెంటు ఇలా సమ్మర్‌లోనే మనం విలేజెస్‌లో తీసుకుంటే పొలాలవ్వచ్చు, కాలువలవ్వచ్చు, డొంకలవ్వచ్చు బాగు చేసుకుంటాం. సో, దాన్ని గవర్నమెంట్ పథకంలో చేర్చి ఎండాకాలంలో ఖాళీగా రైతు వారీ అవ్వచ్చు, కూలీలు అవ్వచ్చు ఖాళీగా లేకుండా వాళ్ళకి కొంత ఉపాధి కల్పించినట్లు ఉంటుంది. ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది మంచిది. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకు? డబ్బులే తీసుకుంటున్నాం. కానీ డొంకలు బాగు చేస్తున్నాం అంతే. ఇదే పథకాన్ని ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏ రైతుకైతే కావాలో రైతుకు అనుసంధానం చేసి, రైతుకు అనుగుణంగా కరువు పనిని చేసి రూ. 312 గవర్నమెంట్ ఇస్తుంది కదా! ఇంకో రూ. 100 రైతు ఇవ్వాలని పెట్టి, ఆ రైతుకు అనుసంధానం చేసి పని చేపించుకోమంటే, ఇక్కడ ఒక రైతుకి ప్రభుత్వం మంచి చేసిందైద్ది, రైతు బాగుపడతాడు. ప్రభుత్వం తెచ్చిన పథకము సమర్థవంతంగా మంచిగా పనిచేస్తుంది. సో, ఇలాగ ఆలోచిస్తే బాగుంటుందని అనిపించింది. తర్వాత, తర్వాత న్యూస్‌లోకెళ్తే 24తో పాటు 25లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 1198 ప్రభుత్వం విడుదల చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఇంక తెలంగాణకి వెళ్తే ఆపరేషన్ ముస్కాన్ 12ని మొదలుపెట్టారు. ఇది 2016లో మొదట దీన్ని స్థాపించారు. దీని ప్రయోజనం తప్పిపోయిన పిల్లల్ని ఇళ్లల్లో ఇబ్బంది పెడుతుంటారు కదా! మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదండీ! అలాంటి వాళ్ళని రోడ్డు మీద అడుక్కోమని ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. పిల్లగాళ్ళతో అడుక్కొనిచ్చి అదొక స్కామ్ లాగా అయింది. అలాంటి వాళ్ళని పట్టుకొని, అలాగే మనం ఎవరైనా తప్పిపోయారని కంప్లెయింట్లు ఇస్తే, అంటే అది కంప్లెయింట్లు ఇచ్చేది 365 రోజులు జరిగిద్ది. ఇది కాదు ఈ ఈ ఒక అవేర్‌నెస్ కోసం జనాల్లో. అంటే ప్రభుత్వమే కాదు, మనం కూడా ఒక బాధ్యతగా ఉన్న ఒక అవేర్‌నెస్ కోసం ఒక నెల మొత్తం కంప్లీట్‌గా ఈ ఆపరేషన్ ముస్కాన్ ఈ పేరు స్థాపించి ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. దాంట్లో పాటు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా రైడ్స్ చేస్తుంటారు. ఈ నెల మొత్తం చాలా ఫోకస్డ్‌గా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇది ఈ ఆపరేషన్ జరుగుతుంది. దీనిలో 2025లో జరిగిన దాంట్లో 7,678 మంది పిల్లల్ని రక్షించారు పోలీసులు. మరి ఈ సంవత్సరం ఆ సంఖ్య ఎంతకు పోద్దనేది చూడాలి. అలానే కొన్ని ఏరియాస్‌లో వాటర్ ప్రాబ్లమ్ ఉందని సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. దానికి అసలు కారణం ఏందంటే, అల్బండా రిజర్వాయర్‌లో 10 ఎంఎల్ కెపాసిటీ వాల్వ్ రీప్లేస్ చేయడానికి హెచ్ఎండబ్ల్యూ అండ్ ఎస్బీ రిపేర్ వర్క్స్ చేశారు. దానివల్ల 24 అవర్స్ వాటర్ కట్ అయింది. దగ్గర 20 ఏరియాస్ పైనే అయింది. దాన్ని గ్రౌండ్ వాటర్ లేక అని అదని సోషల్ మీడియాలో చాలా చక్కర్లు చూస్తున్నాను. దానికి కారణం ఉంది. గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ అన్నమాట వాస్తవం. సో, దానికి తగ్గట్లుగా ఆ ఏరియాస్ ట్యాంకర్‌లు 24/7 నడుపుతున్నారు. కానీ అస్సలు పైప్ లైన్ ద్వారా వాటర్ ఆగిపోవడానికి కారణం మాత్రం ఆహ్, 10 మన 10 ఎంఎల్ కెపాసిటీ వాల్వ్ రీప్లేస్ ఆల్బండ రిజర్వాయర్‌లో చేయడానికి రిపేర్ వర్క్స్ పరంగా 24 గంటలు ఆగిపోయింది అంతే. ఇకపోతే మన పక్క రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు సీఎం గారు నీతి ఆయోగ్ మీటింగ్‌లో పీఎం మోడీ గారి ముందు వన్ నేషన్ వన్ టెక్స్ట్ బుక్ సిస్టమ్ ప్రపోజల్ పెట్టారు. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ టైప్‌లో హైలైట్ అయిందనమాట. దీన్ని ఎందుకు అడిగారంటే, ఇప్పుడు ప్రతి స్కూల్‌కి వేరు బుక్స్, వేరు పబ్లిషర్స్ ఉన్నారు. ఫ్రీ ఎక్కువ ఉంటుంది. కామన్ బుక్ వస్తే కాస్ట్ తగ్గుతుందనమాట. కొనుక్కునే వాళ్ళకైనా, ప్రభుత్వానికైనా, దేనికైనా సరే ఈక్వల్ ఆపర్చునిటీ రిచ్ స్కూల్ పిల్లలు, పూర్ స్కూల్ పిల్లలు అందరికీ సేమ్ సిలబస్, సేమ్ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు సీబీఎస్ఈ వర్సెస్ స్టేట్ బోర్డ్ గ్యాప్ ఉంది. ఈజీగా ట్రాన్స్‌ఫర్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ఇలానే జాబ్ పర్పస్ మీద ట్రాన్స్‌ఫర్ అయినా కూడా పేరెంట్స్, పిల్లలకి సిలబస్ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇది మంచి ఆలోచనే. ఇది ఎలా ముందుకెళ్తుందో చూడాలిగ. ఇక
ఇండియాలో ఎఫ్సిఆర్ఏ 2.0 అనేది ఒక స్కీమ్‌ని ఇది ఎప్పటినుంచో ఉంది. దీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. ఎందుకంటే అనేక విదేశీ విరాళాలు ట్రాక్ చేయడానికి ఎన్‌జీఓలకు కేస్ ఆఫ్ కంప్లెయింట్స్ ఇవ్వటానికి జాతీయ భద్రత కోసం తెచ్చిన పూర్తి డిజిటల్ వ్యవస్థ. అన్ని ఎఫ్సిఆర్ఏ ప్రాసెస్‌లపై ఇప్పుడు ఆన్‌లైన్ వేగంగా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఒక యాక్ట్ అనమాట. సో, ఇది సెంట్రల్ గవర్నమెంటు దీని మీద చాలా ఫోకస్ చూపెట్టింది. ఎందుకంటే రకరకాలుగా ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని, ఆ ట్రస్ట్ కానీ, ఈ ట్రస్ట్ కానీ రకరకాలుగా ఫండ్స్ వస్తున్నాయి. ఫా ఏది వేరే దేశాల నుంచి. సో, ఇది ఇక్కడ తీసుకొచ్చి దానికి ఖర్చు పెట్టాం, మంచిగా పెట్టాం అన్నది ఇక్కడికొచ్చాక ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికీ అర్థం కావట్లేదు. సో, దాన్ని అట్లనే నియంత్రణ జరగాలి, వీటన్నిటి మీద ఫోకస్ ఉండాలని. జరిగేలోపు నిజంగా మంచికే జరుగుతుందా? ఇచ్చేవాళ్ళు మంచికే ఇస్తున్నారా? లేకపోతే అసలు ఏ నిఘా సంస్థల నుంచి వస్తున్నాయి అని నిఘా పెట్టడం కోసం అంతా పూర్తిగా డిజిటల్ వ్యవస్థని చాలా స్ట్రాంగ్ చేస్తాదన్నమాట కేంద్ర ప్రభుత్వం. సో, ఇది ఎలా ముందుకెళ్తుందని మనం వేచి చూడాలి. కాకపోతే యూఎస్‌కి ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చిందన్నమాట. దేశం టు దేశం కౌంటర్‌లో సహజం. కానీ ఇజ్రాయెల్ ఈసారి ఆయుధం మన్నిగా చేసుకొని మాకు ఇండియా సపోర్ట్ ఉందని ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. దానికి అసలేం జరిగిందంటే యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇజ్రాయెల్‌కి యూఎస్ ఒక్కటే ఎలే అన్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు పీఎం బెంజమిన్ నెతన్యాహు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాకు ఇండియా అనే 1.4 బిలియన్ల జనాభా ఉన్న దేశం మాకు తోడుగా ఉందని చెప్పాడు. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? వార్ వల్ల ఇజ్రాయెల్‌ని చాలా కంట్రీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి. అప్పుడు ఇండియా సపోర్ట్ ఉందని చూపించడానికి అన్నాడు. కరప్షన్ కేస్, ఎలక్షన్స్ వాళ్ళ దేశంలో ఏందంటే ఎలక్షన్ కూడా ఉంది. ఇజ్రాయెల్ ఎలోన్‌గా లేదు. ఇండియా లాంటి పెద్ద దేశం సపోర్ట్ ఉంది అని ఓటర్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం డిఫెన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, వాటర్‌లో కొలాబరేషన్ పెరిగింది ఇండియాకి అండ్ ఇజ్రాయెల్‌కి కూడా. సో, ఇజ్రాయెల్‌తో డిఫెన్స్ ట్రేడ్ మనకి దగ్గరగా 1.2 బిలియన్స్, బ్రేక్ 8 మిసైల్స్, 3 బిలియన్ ప్రాజెక్ట్ చేస్తుంది. కానీ ఇండియా ఇరాన్‌తో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సో, అక్కడ పరిస్థితుల రీత్యా మనకి వాళ్ళకి మంచి బాండ్ ఉంది కాబట్టి అవతలోడికి మీరే కాదు ఇంకా మాకున్నారని మన ఇజ్రాయెల్ పీఎం గారు చెప్పడం జరిగింది. సో, ఇవి ఈ రోజులో వార్తలు. జై హింద్, జై భారత్.